శంకరంపేట్ మండలం చీలపల్లి గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జతో కలిసి నారంఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ప్రారంభించడం జరిగింది. తదనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. ప్రజలకు అదేవిధంగా అధికారులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు ఫస్ట్ ఫేజ్ 3500 ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి మనకు అలాట్ చేయబడింది. దాదాపు 4,50,000 హౌజెస్ టోటల్ మనకు రాష్ట్రంలో ఈ 2024-25 సంవత్సరానికి మంజూరీ చేయబడ్డాయి. మొత్తం దానికి సంబంధించిన అమౌంట్ వచ్చి 1,91,000 అప్లికేషన్లు మనకు మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తంలో 21 మండల్స్ లో కూడా రావడం జరిగింది. మెదక్ మరి ఫుల్ కాన్స్టిట్యున్సీస్ 4 పార్ట్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మెదక్ లో 2 ఫుల్ అండ్ 4 పార్ట్ సగం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సర్వే ఆఫ్ ఇందిరమ్మ ఇళ్ళ అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వడం 7th డిసెంబర్ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 9 గ్రామ పంచాయతీస్ ఏవైతే ఉన్నాయో సెక్రటరీస్ అందరూ కూడా 75 వార్డ్స్ ఆఫీసర్స్ మరి ఇటు మున్సిపాలిటీస్ 4 మున్సిపాలిటీస్ వార్డ్స్ ఏమో 75, గ్రామ పంచాయతీస్ ఏమో 469, మున్సిపాలిటీలు 4. ఈ వీటిలలో ఈ యొక్క ఇందిరమ్మ ఇంటి సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత బెనిఫిషరీస్ లిస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మనం ఇందిరమ్మ కమిటీస్ అన్ని కూడా వేసి ఉన్నాము కాబట్టి 8,000 నుండి 10,000 హౌసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము ఉంటది. కాబట్టి మనం ప్రభుత్వం ఒక డిజైన్ దానికి ఇవ్వడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారమే అధికారులు ఎవరైతే స్థలం ఉందో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మనం ఏదైతే ల్యాండ్ అంటే భూమి అడుగు ఉంది ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం ఉన్నదో వాళ్ళకు మాత్రమే మనము ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది మంజూరీ చేస్తాం. అధికారుల ద్వారా చేయడం జరుగుతుంది. బెనిఫిషరీ సెలెక్షన్ అనేది పూర్తిగా ఇందిరమ్మ కమిటీలు మనకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అందులో ఏమైనా మరి అనర్హులు ఉంటే కూడా గుర్తించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అధికారులు ఒకవేళ అనర్హులను గుర్తించినట్లయితే ఇందిరమ్మ కమిటీలో దయచేసి మీ హైయర్ ఆఫీసర్స్ కి కానీ కలెక్టర్స్ కి కానీ నోటీస్ కి తీసుకొచ్చినట్లయితే అటువంటి బెనిఫిషరీస్ ని తీసేయాల్సిన అవసరం ఉంది. ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళకి బిల్లులు ఇచ్చి ఆ విధంగా చేసి కొన్ని ఇబ్బందులు పడ్డ గత సందర్భాలు వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అటువంటి చెడ్డ పేర్లు రాకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే 6 గ్యారెంటీలలో ఈ గ్యారెంటీని కూడా వారు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఆ గ్యారెంటీ చేసినందుకు మీకు మరి కలెక్టర్ గారికి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది చాలా మంచి గ్రామం మేడం. మనకి ఎప్పుడు కూడా మ్యాండేట్ ఇచ్చిన గ్రామం ఇది. చాలా అవసరాలు ఎక్కువన్నా కూడా మనము విడతల వారీగా ఎవరికైతే ఎసెన్షియల్ ఉందో నిజంగా నిరుపేదలను గుర్తించి వారికి మనం ఇండ్లు ఫస్ట్ విడతలో ఇచ్చే విధంగా కృషి చేద్దాం. కానీ మన డిమాండ్ ఎక్కువ ఉంది మేడం. మీ దృష్టికి అందరు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కాబట్టి కుటుంబాలు పెరిగినాయి. ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది. తమరు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని పోయి తర్వాత గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఇంకా కూడా వెనుకబడ్డ నారాయణఖేడ్ నియోజకవర్గం అటువంటి ఇంకా ఎక్కువ ఇండ్లు మంజూరు చేసే విధంగా తమరు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. వారు రిలీజ్ చేయడం జరిగింది దాని రిపేర్ గురించి. వారికి ధన్యవాదాలు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. త్వరలో అవి కూడా కంప్లీట్ చేసి అందరికీ బెనిఫిషరీస్ కొత్తగా అప్పుడు లాటరీ అవకతవకలు జరిగిన లాటరీలో ఇప్పుడు నిజంగా బెనిఫిషరీని గుర్తించి వాటిని కూడా పంచుతాం. తర్వాత ఈ నియోజకవర్గానికి 3,500 తమరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు మేము వారికి అందరికీ సహకరించి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మంచిగా పనిచేస్తా ఉన్నాయి. అవినీతి లేకుండా అనేది ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే అట్లా వాళ్ళ వల్లనే ఈ రోజు మనకు
ఇండ్లు అనేటివి ముందుకు వెళ్తాయి. వాళ్ళు కొంచెం ఇటువంటిగా ఉన్నా కూడా గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళను కొంచెం మంచిగా మనం గైడ్ చేసి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద మీ పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలన్నా, ఎక్కడ కొంచెం చిన్న పొరపాటు వచ్చినా కూడా మరి వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. మనం అన్ని సగం కట్టేసి వదిలేస్తే కష్టం. ఈయనన్న దాంట్లో చాలా క్లియర్ గా ఉన్నారు. మనం కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఏ నియోజకవర్గాలలో స్పీడ్ గా మీరు కంప్లీట్ చేస్తారో మళ్ళీ ఆ నియోజకవర్గాలలో మేము ఇచ్చుకుంటూ పోతాం అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి మీరు ఆ 3,500 ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం చేసుకుంటూ మళ్ళీ మీరు శాంక్షన్ చేసుకుంటూ వెళ్ళండి. దాంట్లో మంత్రి గారు 100% కోఆపరేట్ చేస్తారు. వారు మాటల్లో చెప్పడం జరిగింది. మనం ఏమి రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క అక్కడ ఎట్లయితే మీ నిర్మాణాలు ఎంత జరుగుతున్నాయి, మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు, ఎంత తొందరగా కంప్లీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మళ్ళీ హౌసింగ్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకొని అడిషనల్ శాంక్షన్స్ కూడా జరుగుతుంది. ధన్యవాదాలు. అయితే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేసిన మేము గత ప్రభుత్వంలో మధ్యలో వదిలేసినటువంటి 940 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నాయి, నారాయణఖేడ్ టౌన్లో. అట్లాంటి దానికి 8 కోట్ల రూపాయలతోనే మేము రిపేర్స్కి ప్రతిపాదనలు పంపించినాము. రీసెంట్గా నిన్న కాక మొన్న ఇప్పుడు మా దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. వారు అన్ని కూడా ఇచ్చేస్తా అని చెప్పారు. ఎందుకంటే అన్ని ఇండ్లు కట్టినాక వదిలేయడం అనేది పద్ధతి కాదు. అన్ని 100 మందికి మనం అకామిడేట్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఏదో 5 కోట్లు 10 కోట్ల కోసం అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేసే ఆలోచన వారు 100% ఇప్పుడు మీకు 8 కోట్లు ఇచ్చిండ్రు అనంటే అంతమందికి మనకు అకామిడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అంతా మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మేడం. థ్యాంక్ యూ. కూడా మహిళలకు అందరినీ కూడా వాళ్ళని ఎంపవర్ చేసే విధంగా ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇవన్నీ కూడా మహిళా శక్తికి సంబంధించినవన్నీ కూడా మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇంకొక పెద్ద పథకం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మనం ఇక్కడ స్టార్ట్ పెట్టుకుంటా ఉన్నాం. మొత్తం మెదక్ జిల్లాలోనే మనం బిగినింగ్ ఇక్కడ శంకరంపేట మండలం నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ మనం స్టార్ట్ పెట్టుకోబోతా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు లాంచ్ చేయగానే ఇది మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు సర్వే స్టార్ట్ పెడతా ఉన్నాం. ఎందుకంటే మీ దగ్గరనే అందరి ఇళ్ళ కార్యక్రమం మీతోనే స్టార్ట్ అయిందంటే నిజంగా మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇంత మంచి పెద్ద ప్రోగ్రామ్ గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వర్చువల్గా మేడం రాలేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా నేను మన తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను. తర్వాత ఈ శంకరంపేట మండలి సెలెక్ట్ చేసినందుకు కూడా కలెక్టర్ గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఇప్పుడు ఇండ్లు మనకు ఉన్నాయే 3,500 ఇండ్లు వస్తాయి. సరే ఇంకేమన్నా ప్రయత్నం చేస్తే ఇంకో 500 ఇండ్లు ఎక్కువ రావచ్చు. ఫస్ట్ పెడతారా మనకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉన్నది కాబట్టి 3,500 ఇండ్లు ప్రతి సంవత్సరం అని పెట్టింది. మనకి బడ్జెట్ ఎక్కువైతే మళ్ళీ ముందు 5,000 ఇండ్ల వరకు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరూ ఓపికతోని ఫస్ట్ నాకు కావాలి అనుకుంటా. ఎందుకంటే అందరికి ఊరికి రాకుండా పోతుంది. ఫస్ట్ ఎవరైతే నిజంగా బీదోళ్ళు ఉన్నారో వారిని గుర్తించి ఒక ఊరికి ఇప్పుడు 10 ఇండ్లు 15 ఇండ్లు వస్తే మీ ఊరికి ఎక్కువ కొంచెం పెద్ద ఊరు కాబట్టి ఎక్కువ రావచ్చు. కానీ ఎందుకంటే 3,500 ఇండ్లనే మొత్తం మనం నియోజకవర్గం మొత్తం పంచవలసి వస్తుంది. అవకాశం ఇద్దాం మన నెక్స్ట్. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 10 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఉండగా మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే అల్లుడు వస్తే ఆడబడ్డాడు, బిడ్డ వస్తే ఆడబడ్డది, గూరాడ కడతాను బర్రెడ కడతారని తెలంగాణ భాష ఉపయోగించుకొని అందరికీ ఇంప్రెస్ చేసి ఓటు దండుకొని పోయారు గత ప్రభుత్వం. మా అన్న కూడా అందరూ 1 కిలో 600 గ్రాముల కంటే ఎక్కువ దిగుతాని అక్కడ సంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో కొంతవరకు 2 కిలోల వరకు తరుగు తీయడం జరిగింది. అంటే ఒక రైతుకు 1 క్వింటాల్ కాడ 5 కిలోల నుండి 6 కిలోలు మిగిలింది. అంటే 1 ఎకరానికి 5 కిలోల నుండి మనకు 30 నుండి 35 క్వింటాలు మనం వడ్లు పండిస్తాం. మరి అట్లాంటిది ఎన్ని పైసలు మిగిలినాయి? కనీసం అంటే ఒక 5,000 రూపాయలన్నా మనకు 1 ఎకరం కాడ మిగిలినాయి. అది రైతు బంధుకి కాదు, ఎక్కడికి రాదు. మనకి బ్యాంక్ అకౌంట్లో పైసలు పడితేనే రైతు బంధు ఇచ్చినట్లు అర్థం చేసుకోలేదు. అది కూడా ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్. ఎందుకంటే
7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అప్పు చేసిన అప్పులు 45,000 కోట్ల ఖాళీ మిత్తి కట్టింది బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్. 45,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి. ఇద్దరు ఉంటారు సార్ ఇలా వాళ్ళందరూ ఒకటి ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉంటారు.